బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే, రూల్స్ని ఫాలో అయ్యేలా చేయాల్సిన వాళ్ళే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే, ఆ రూల్స్ని అతిక్రమిస్తే ఇప్పుడు అలాంటి ఒక ఘటనే జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఒక ఎస్ఐ చేసిన నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మైనర్తో కారు డ్రైవింగ్ చేయించాడు ఎస్ఐ. నిబంధనలకు విరుద్ధంగా 6 ఏళ్ల మనవరాలతో ఎస్ఐ కార్ డ్రైవింగ్ చేయించాడు. బిజీ రోడ్డుపై చిన్నారికి స్టీరింగ్ అప్పగించాడు ఆ పోలీసు అధికారి. గంధంగూడ బైరాగిగూడ మెయిన్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు 2 వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. రోడ్డుపై కారాపి ఎస్ఐని స్థానికులు నిలదీశారు. అయితే ఆ ఎస్ఐ స్థానికుల మీదే కోపంతో ఊగిపోయాడు. నా ఇష్టం, అడగడానికి మీరెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎస్ఐగా ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మైనర్ డ్రైవింగ్పై చట్టంలో కఠిన నిబంధనలు ఉన్నాయి. చట్ట ప్రకారం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. వాహనం రిజిస్ట్రేషన్ రద్దు అయ్యే అవకాశం ఉంది. మైనర్లతో డ్రైవింగ్ చేయిస్తే 25,000 ఫైన్ కూడా ఉంది. మరి అక్కడ ఎస్ఐ తన 6 ఏళ్ల పాపతో, మనవరాలితో డ్రైవింగ్ చేయించడమే కాదు, స్థానికులు అడిగితే వాళ్ళను కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అదిగో ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి. ఆ ఎస్ఐ పక్కన కూర్చున్నాడు. డ్రైవింగ్ సీట్లో ఒక చిన్న పాప ఉంది, చాలా చిన్న పాప మీకు కనిపిస్తుంది. అండ్ ఇట్ సీమ్స్ ఒక ఆర్గ్యుమెంట్ లాగా అక్కడ కనిపిస్తుంది మనకు. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మీ తాతని ఇచ్చింది బండి. ఆటో గేర్ అయితే ప్రాబ్లం లేదు. అది కూడా ఆటో గేర్, గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ అయినా రూల్స్ ఏంటిది? రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి మీ తాతని బండి నా కంట్రోల్ ఉంది. అయితే మీ తాతని ఇచ్చింది బండి. ఆటో గేర్ అయితే ప్రాబ్లం లేదు. నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ అయినా రూల్స్ ఏంటిది? రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. స్థానికులు వచ్చి భయంతో, కన్సర్న్తో అతను అడుగుతున్నారు ఆ ఎస్ఐని, ఎలా అలౌ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందంటే ఇది ఆటో గేర్ అండి అని చెప్పి సమాధానం చెప్తున్నాడు. ఇట్ డజంట్ మ్యాటర్, అది గేర్ అయినా ఆటో గేర్ అయినా 18 ఏళ్ల వయసు లోపు మైనర్లు కార్ లేదా బైక్ డ్రైవ్ చేయడానికి లేదు. లైసెన్స్ లేకుండా అలా రోడ్ల మీదకి వచ్చి వెహికల్స్ తోలడానికి అవకాశం లేదు మన చట్టం ప్రకారం. సో ఒకసారి అధికారులు ఏమంటున్నారు అనేది చూడండి. ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి, ఇది రోడ్డు నీ సొంతం కాదు. ఇది వేల మంది ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు బాధ్యత గల మనిషి లేదా? ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలియలేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. అరే బండి నువ్వు డ్రైవింగ్ సీట్ లో పోయి నువ్వు నడుపు బండి. మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమన్నా అయితే, అరే ఏమన్నా అయితే పాపకైతే ఎవరి ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి, ఇది రోడ్డు నీ సొంతం కాదు. ఇది వేల మంది ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు బాధ్యత గల మనిషి లేదా? ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలియలేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. అరే బండి నువ్వు డ్రైవింగ్ సీట్ లో పోయి నువ్వు నడుపు బండి. మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమన్నా అయితే, అరే ఏమన్నా అయితే పాపకైతే ఎవరి సో ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తన 6 ఏళ్ల మనవరాలితో కార్ డ్రైవింగ్ చేయిస్తున్నాడు ఒక ఎస్ఐ. సో దీనికి సంబంధించి గంధంగూడ బైరాగిగూడ మెయిన్ రోడ్డు మీద ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద 2 వైపులా వాహనాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. స్థానికులు అక్కడికి వచ్చి నిలదీస్తే సమాధానం సరిగా చెప్పకుండా ఇది ఆటో డ్రైవింగ్, ఆటో కార్ అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఆటో గేర్ అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. ఆటో గేర్ అయినా ఇట్స్ ఎ కార్ ఆఫ్టర్ ఆల్. అండ్ బైక్ అయినా కార్ అయినా 6 ఏళ్ల పాపకి ఏం కంట్రోల్ ఉంటుంది? షీఈస్ జస్ట్ 6 years old, ఒక చిన్న బేబీ. తనకు ఎలాంటి కంట్రోల్ ఉంటుంది? జనరల్గా అయితే మన చట్టం ప్రకారం ఖచ్చితంగా చాలా కఠిన శిక్షలు పడడానికి అవకాశం ఉంది. ఇలాంటి కేసుల్లో మైనర్లకి గనక ఒకవేళ కార్ లేదా బైక్ ఇచ్చినట్లయితే తల్లిదండ్రులు
వాళ్ళకి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అండ్ 25,000 పెనాల్టీ పడుతుంది. అలాగే ఆ మైనర్లకి జనరల్గా 18 ఇయర్స్ తర్వాత లైసెన్స్ ఇస్తారు, కానీ ఇప్పుడు 25 ఇయర్స్ వరకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. అందులోనూ చట్టాన్ని కాపాడాల్సిన వాడు పోలీసులు. జనరల్గా రోడ్డు మీద ఎక్కడైనా పోలీసులను చూస్తే మన బైక్ మీదో కారు మీదో ట్రాఫిక్ పోలీసులు చూడగానే ఒక చలాన్ ఉంటేనే మనం భయపడిపోతాం. అమ్మో ఇటు వెళ్ళిపోతే అతను పట్టుకుంటాడేమో, ఆపుతాడేమో, మనం చలాన్ కట్టాలి, మన మీద ఏదన్నా కేసు పడుతుందేమో అని చెప్పేసి మనం భయపడతాం. ఇంకేదన్నా వీధుల్లోంచి వెళ్ళిపోతూ ఉంటాం భయపడి. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా చోట్ల జరిగేది అదే. అరే ఒక 500 చలాన్ ఉంటేనో 1000 రూపాయలు చలాన్ ఉంటేనే అంత భయపడిపోతుంటారే. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యుండి 30 ఏళ్ల వయసు ఉన్నా సరే, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి లేకపోతే, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే, అమ్మో పోలీసులు ఉన్నారు, ఎక్కడ ఆపేస్తారో, ఎక్కడ మన మీద చర్యలు తీసుకుంటారో, ఎక్కడ కేసు రాస్తారో, ఎక్కడ మనకి ఫైన్ వేస్తారో అని చెప్పి భయపడుతుంటారే. పోలీసులు అంటే అంత గౌరవం ఉంది, అంత భయం ఉంది సమాజానికి. మరి అలాంటి పవర్ ఉన్న వాళ్ళు, అంత బాధ్యతగా ఉన్న వాళ్ళు 6 ఏళ్ల చిన్న పాపతోనే డ్రైవింగ్ చేయించేది, ఇది అసలు న్యాయమేనా? ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగితే ఆ పాపకి ప్రమాదమే, పక్కన కూర్చున్న నీకు ప్రమాదమే, రోడ్డు మీద ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదమే. ఎందుకంటే ఆ పాపకి డ్రైవింగ్ రాదు. ఒకవేళ పొరపాటున యాక్సిలరేటర్ గట్టిగా తొక్కితే ఎదురున్న వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కాదా? వాళ్ళ ప్రాణాలు కాదా? మీ సరదా కోసం ఎవరినైనా సరే డేంజర్లో పెట్టేస్తారా? అడిగితే అక్కడ సమాధానం ఏమొస్తుంది? ఇది ఆటో గేరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది ఏదో పొరపాటు అయిపోయిందిలే, చిన్నపిల్లలు కూర్చోబెట్టానని చెప్పి పక్కన కూర్చొని తీసుకెళ్ళిపోవాల్సింది పోయి డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ ఇంకా టైంపాస్ ఏంటి? అక్కడ చేసిందే తప్పు. అండ్ ఇట్స్ వెరీ క్లియర్. 25,000 రూపాయలు జరిమానా ఉంటుంది, 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అండ్ ఆ పాపకి ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చే వరకు లైసెన్స్ ఇవ్వరు. జనరల్గా 18 ఇయర్స్ తర్వాత ఇచ్చేటువంటి లైసెన్స్ అప్లై చేస్తే ఇప్పుడు 25 ఏళ్ళ వరకు లైసెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు మన చట్టం ప్రకారం. అండ్ ఒకవేళ కనుక తల్లిదండ్రులు లేదంటే పక్కన ఎవరైనా ఏదైనా జరిగితే, తల్లిదండ్రులు పక్కనే ఉన్నా, ఇలాంటి వాళ్ళు తాతలో ఇంకెవరైనా పక్కనే ఉన్నా ఏదైనా జరిగితే క్రిమినల్ చర్యలు వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసు నమోదు అవుతుంది బిఎన్ఎస్ ప్రకారం చూస్తే. అండ్ మోరోవర్ ఇక్కడ ఒకవేళ పోలీస్ అధికారే ఇలా చేస్తే అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది చట్ట ప్రకారం. అంటే దగ్గరుండి చట్టాన్ని వైలేట్ చేసే విధంగా అతనే వైలేట్ చేస్తూ చట్టాన్ని తన చిన్న పాప ప్రాణాలను కూడా డేంజర్లో పెడుతూ, సామాన్య ప్రజల యొక్క ప్రాణాలని డేంజర్లో పెడుతూ చట్టాలని అతిక్రమించాడు. సో ఖచ్చితంగా చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఇమ్మీడియట్గా ఈ కేసుకు సంబంధించి అధికారులు రెస్పాండ్ అవ్వాలి, ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి ఆ అధికారి మీద. అంటే ఎంత చులకన ఉంటే అలా చేయాలి? ఎంత చులకన భావం అయి ఉండాలి? మనల్ని ఎవరు అడుగుతాడు? మనం పోలీస్ అన్న అహంకారమా? లేకపోతే మా సరదాల కోసం మా చట్టం మేము చేస్తాం కాబట్టి మేము ఎలా చేసినా పర్లేదు, ఎవరి ప్రాణాలు పోయినా పర్లేదు అన్నటువంటి నిర్లక్ష్యమా? ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి ఒక దురహంకారమా? ఏమవుతుంది ఇక్కడ? నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మల, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అయినా ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు, పై అధికారులు ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇంకా డీటెయిల్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఎస్ నందు, ఈ ఘటన మాత్రం రంగారెడ్డి జిల్లా గంధంగూడ బైరాగిగూడ మధ్యలో జరిగింది. గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే మెయిన్ రోడ్డు దారి అది హైవే రోడ్డు లాగా ఉంటది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు అదంతా కూడా. అందుకు ఆ రద్దీగా ఉండే ప్లేస్ లో ఒక ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తను ఇలాంటి ఘటనకు పాల్పడడం అనేది స్థానికంగా అందరూ కూడా దీన్ని ఖండించడం జరిగింది. ఆ వీడియో కూడా చూసాము, చాలా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ కూడా తను చేసింది తప్పే అని తెలిసి కూడా ఎంత బాగా సమర్థించాడు అనంటే, ఇప్పుడు ఏం చేయమంటావు, నువ్వేం చేస్తావు అనే సమాధానము ఆ ఎస్ఐ నుంచి రావడం ఒకటి. చిన్న పాప కూడా మా తాత ఎస్ఐ, నాకేంటి భయమో మీకెందుకు అని మాట్లాడడం కూడా అక్కడ స్థానికంగా ఒక కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. అంతే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఒక బాధ్యత గల పోలీస్ అయ్యుండి రాంగ్ రూట్ లో రావాలన్నా మైనర్ బాలికలకు అంటే మైనర్ వ్యక్తులకి బాధి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వాళ్ళకు డ్రైవింగ్ అనేది చేతికి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ నేరం అని తెలిసినప్పుడు, హెల్మెట్ పెట్టుకోకపోవడం నేరము, ఇలాంటివన్నీ తెలిసినప్పుడు వాళ్ళే
పెట్టినటువంటి రూల్స్ ని వాళ్ళే అతిక్రమించి ఈ రోజు మన్మరాల మీద ప్రేమతోటి మన్మరాలకి సీటు డ్రైవర్ సీట్ లో కూర్చోబెట్టి కూడా అలా డ్రైవింగ్ నేర్పిస్తూ రోడ్డు మొత్తం బిజీ చేసి మొత్తం ఆపేశారు. ఇంకా అదంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. అలా కూడా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం పట్ల ఇక్కడ వాళ్ళకు ఖచ్చితంగా చట్ట ప్రకారం మాత్రం డ్రైవింగ్ పై కఠినంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అదే విధంగా 3 ఏళ్లు జైలు శిక్ష, అలాగే ఏ వాహనం అయితే వాళ్ళు యూజ్ చేశారో ఆ వాహనంది రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మైనర్ తో డ్రైవింగ్ చేయించినందుకు ఇక్కడ పోలీస్ అధికారి అయినప్పటికీ కూడా తను సస్పెండ్ చేస్తూ అలాగే 25,000 ఫైన్ కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రూల్స్ ఉన్నప్పటికీ ఇప్పటి పోలీసులు ఎవరు స్పందించలేదు. అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఇప్పటికీ స్పందించట్లేదు. కేవలం ఎంక్వైరీ చేసి విచారించి వాళ్ళని వదిలేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ పోలీస్ అధికారి అయినంత మాత్రాన వాళ్ళకి రూల్స్ ఉన్నాయా, వాళ్ళకి చట్టాలు ఉన్నాయా, వాళ్ళకి శిక్షలు ఉన్నాయా అనే విధంగా ఇప్పటికే చాలా విషయాలలో పోలీసుల మీద నమ్మకాలు పోయాయి ప్రజలకి ముఖ్యంగా. అలాంటిది ఇప్పుడు ఈ ఘటనను దృష్టిలో తీసుకుంటే వాళ్ళు పెట్టే రూల్స్ ను కూడా వాళ్ళే పాటించట్లేదు, మేమెందుకు పాటించాలి అనే ఒక అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు ప్రజలు. ఇప్పుడు వాళ్ళే రూల్స్ చెప్పాల్సిన వాళ్ళు ఈ రోజు వాళ్ళే మాకు అడ్డంకులు తెచ్చి పెడుతున్నారు. అలాగే ఇప్పుడు ఆ పాప ఒకవేళ అమ్మాయికి నడపడం రాదు, ఎదురుగా ఇంకెవరైనా వచ్చినుంటే వాళ్ళకి ఏదైనా గుద్దుకున్నుంటే ఏంటి పరిస్థితి? అలాంటిది వీళ్ళ ఫ్యామిలీ గురించే, వీళ్ళ డిపార్ట్మెంట్ గురించే వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారు. మరి ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు పోలీసులని ప్రశ్నిస్తున్నారు కూడా ప్రజలు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా అవే వస్తున్నాయి. అంటే పోలీస్ అయినంత మాత్రాన ఏదైనా చెయ్యొచ్చా? ఇక్కడ చిన్న పాపకి డ్రైవింగ్, అది కూడా 6 సంవత్సరాల పాపకి డ్రైవింగ్ ఎలా ఇస్తాడు? ఇంకొకటి, ఫస్ట్ అందరు ఈ వీడియో బయటికి రాకముందు ఏమనుకున్నారంటే పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారేమో అనే ఒక అపోహలో ఉండిపోయారు. కానీ వీడియో బయటకు వచ్చిన తర్వాత క్లియర్ కట్ గా తను పక్క సీట్ లో కూర్చొని డ్రైవర్ సీట్ మొత్తం పాపకే ఇచ్చేసి తను డ్రైవింగ్ నేర్పిస్తా ఉన్నాడు. అడిగితే మొత్తం కూడా నా చేతిలోనే కంట్రోల్ ఉంది, కంట్రోలింగ్ మొత్తం నేనే చూసుకుంటున్నాను, ప్రాబ్లం రాదు అని చెప్తున్నాడు. అంటే పోలీసు అలా చెప్పేసి అయిపోతుందా? అంటే నా చేతుల్లోనే కంట్రోలింగ్ ఉంది అని చెప్పేసి మైనర్ పిల్లలకి డ్రైవింగ్ నేర్పేయచ్చా? అంటే వాళ్ళ రూల్స్ అతిక్రమించొచ్చా? అంటే ప్రజలకి వీళ్ళు నేర్పిస్తుంది ఇదేనా? పోలీసులు ఆ పోలీస్ అనే ఒక బిరుదు వాళ్ళు పెట్టుకొని ఇలాంటి పనులకు పాల్పడతా ఉంటే వీళ్ళు రూల్స్ ని అతిక్రమిస్తే ఇంకా ఏం చేయాలి ప్రజలు? మరి పోలీసులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది కూడా ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నందు రైట్, శాఖాపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ పబ్లిక్కి ఇది డేంజర్. ఇది కేవలం ఒక పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కాదు. సో ఓవరాల్గా పబ్లిక్కి డేంజర్ కాబట్టి ఖచ్చితంగా సుమోటోగా ఈ కేసుని నమోదు చేయొచ్చు. అందులోనూ ఒక అధికారి అయ్యుండి, ఒక పోలీస్ అధికారి అయ్యుండి ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు కాబట్టి అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక 2 కోణాల్లో మనం మాట్లాడుకుంటే, మొట్టమొదటిది ఒక 6 ఏళ్ల పాప, చిన్న పాప కదా పాపం. ఆ పాప ప్రాణాలకి ఏదైనా అపాయం రావచ్చు కదా ఇలాంటి విషయాల్లో. పొరపాటున బ్రేక్ తొక్కబోయే యాక్సలరేటర్ తొక్కితే, లేదు ఇంకెవరికైనా డాష్ ఇస్తే ఆ పాప ప్రాణాలు కూడా డేంజర్లో ఉంటాయి కదా. మరి ఆ మాత్రం ఎందుకు ఆలోచించలేకపోయారు? లేదు ఒకవేళ ఆ పాపకి నేను డ్రైవింగ్ నేర్పించుకుంటాను, ఇంకేదో స్పోర్ట్స్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే దెర్ ఈజ్ డిఫరెంట్ ప్రొసీజర్ ఫర్ దట్. ఎవరు జనసంచారం లేని రోడ్లలో, లేదంటే ప్రాపర్ ట్రాక్స్లో విత్ ప్రాపర్ సూట్ అండ్ విత్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ తన ఏజ్కి తగ్గట్లు, తన హైట్ అండ్ వెయిట్కి తగ్గట్లు తను డ్రైవ్ చేయగలిగే కార్స్లో మాత్రమే అలా నేర్పించుకోవాలి. ఇలా పబ్లిక్ తిరిగే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ప్రాణాలను డేంజర్లో పెట్టడం కాదు. అన్నిటికీ మించి ఒక పోలీస్ అధికారి అయి ఉండి తన మనవరాలికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పుకొని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి కదా అధికారి. మరి అలాంటి అధికారే ఏం పర్లేదు మీ తాత పోలీస్ ఏమైనా చూసుకుంటాడు కానివని చెప్పి రోడ్ల మీదకి వస్తే రేపు ఆ పాప పెద్దదైన తర్వాత చట్టాన్ని గౌరవిస్తుందా? చట్టాన్ని ఫాలో అవుతుందా తను? ఇదేనా నేర్పించేది పిల్లలకి? ఇక మరోవైపు ఖచ్చితంగా మన చట్టం తెలియని వ్యక్తి ఏం కాదు కదా ఆయన. ఈజ్ నాట్ జస్ట్ ఏ లేమెన్, ఎక్కడో బయట ఉండేవాళ్ళు కాదు. చిన్నపిల్లలకి కార్లు బైకులు ఇవ్వకూడదు మైనర్లకి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు రేపు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైనా తెలుసు, చదువుకోని వాళ్ళకైనా తెలుసు. హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. మరి ఆయనే ఇలా చేస్తే ఇంకెలా మరి? అండ్ ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ గుడ్
ఇట్స్ రియలీ గ్రేట్ ఇన్సిడెంట్. ఏంటి ఇక్కడ పబ్లిక్ అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ దో ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, పబ్లిక్ చాలా ధైర్యంగా వెళ్ళి ఈ మొత్తం ఇన్సిడెంట్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అతన్ని క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే అక్కడ పబ్లిక్ని. ఆ రంగారెడ్డి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో ఉన్నారో, వీడియో తీశారో, అతన్ని క్వశ్చన్ చేశారో, చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా వీ మస్ట్ అప్రిషియేట్ దెమ్. ఇలాగే ఉండాలి ఖచ్చితంగా. అధికారులైనా సరే తప్పు చేస్తే పబ్లిక్ నిలదీయగలగాలి. ఎప్పుడు అధికారులను చూసి భయపడిపోవడం మాత్రమే కాదు, వాళ్ళేమో అతీతులు కాదన్న గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చట్టానికి లోబడే ఉండాలన్న విషయం ప్రజలు కూడా రియలైజ్ అవ్వాలి. వాళ్ళేమి డెమిగాడ్స్ కాదు. చాలామంది అధికారులను చూస్తే అలా భయపడిపోతుంటారు. దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ పేయింగ్ దెమ్. గవర్నమెంట్ వాళ్ళకి శాలరీస్ ఇస్తుందంటే ఎక్కడో పైనుంచి తీసుకొచ్చి ఇవ్వట్లేదు. వాళ్ళ సొంత డబ్బులు ఎవరు నాయకులు ఇవ్వట్లేదు. మన ట్యాక్సుల్లోంచే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్. ఖచ్చితంగా ఇది చూసి నేర్చుకోవాలి ప్రజలు టు క్వశ్చన్. అది పోలీస్ అధికారైనా, లాయర్ అయినా, ఇంకెవరైనా సరే, జడ్జిలైనా, ఏ స్థాయి అధికారులైనా సరే, వాళ్ళు తప్పు చేస్తే ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేయగలగాలి. అండ్ చట్టం కూడా వాళ్ళ విషయంలో మరింత కఠినంగా ఉండాలి. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళే చట్టాన్ని మితిమీరితే, తప్పులు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఇంకా కఠినంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి నంబర్ 1 అతని మీద చట్టపరమైన, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నంబర్ 2 ఇప్పుడు ఆ కారు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. జనరల్గా అయితే 25,000 వరకు పెనాల్టీ ఉంటుంది, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అండ్ ఆ పాపకి మామూలుగా అయితే 18 ఇయర్స్ వస్తే రావాల్సిన లైసెన్స్ 25 ఇయర్స్ వరకు ఇవ్వరు. మరి వీటిల్లో ఏమేమి అమలు చేయగలుగుతారో చూడాలి. పాపం ఆ పాపని మనం తప్పుపట్టలేము. చిన్న పాప, 6 ఏళ్ల పాప, ఏదో తాతయ్య సరదాగా డ్రైవింగ్ నేర్పిస్తారు రామా అంటే వెళ్ళింది. అతనికి తెలియాలి, పెద్ద ఆయన, అందులోనూ ఎస్ఐ, చట్టం తెలిసి ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తి. ఆ పాప మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అతని మీద తీసుకోవాలి. తగిన విధంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ పోలీసులు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలి. అట్లీస్ట్ టేక్ ఎక్స్ప్లెనేషన్. బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నీడెడ్ ఇక్కడ ఖచ్చితంగా. ఇట్స్ వెరీ కంపల్సరీ. డోంట్ యూ థింక్? మీకేమనిపిస్తుంది వ్యూవర్స్? మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? చట్టం ఓన్లీ సామాన్యులకు మాత్రమేనా? అధికారులకు వర్తించదా? రేపు ఆ పాప ఎలా ఫాలో అవుతుంది ఇలా అలవాటు చేస్తే? మా తాత ఎస్ఐ, మా నాన్న ఇంకోటి, మాకు చట్టాలు ఉండవు, ఓన్లీ బయట వాళ్ళకి చెప్పడానికే మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఆ పాప నేర్చుకునే అవకాశం ఉండదా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ వ్యూవర్స్. మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తే? ఏం చర్యలు తీసుకోవాలి?